అందరికీ నా నమస్కారాలండి. ఎయిత్ క్లాస్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ ఇది. హనీ డ్యూ. యాస్ వెల్ యాస్ ఎయిత్ క్లాస్‌కి సంబంధించి సప్లిమెంటరీ రీడర్ ఉంది. ఇట్ సో హ్యాపెండ్. ఎయిత్ క్లాస్ సంబంధించి 2 టెక్స్ట్ బుక్‌లు ఒకటి అండ్ సప్లిమెంటరీ రీడర్ ఒకటి ఉండడం జరుగుతుంది. దరిదాపులుగా అంతే. సిక్స్త్ అయినా, సెవెంత్ అయినా, ఎయిత్ అయినా. నైన్త్ నుంచి వర్క్ బుక్ అనేది యాడ్ అవుతుంది. ఇక ఎయిత్ క్లాస్ సంబంధించిన సిలబస్ విషయానికొస్తే మనకి హనీ డ్యూలో అంటే టెక్స్ట్ బుక్‌లో వచ్చేసి మొదటి పాఠ్యాంశంగా ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రిస్మస్ రోజు అందుకునేటటువంటి బహుమతి ఏంటది? మైఖేల్ మార్పూర్‌గా రాయడం జరుగుతుంది. ఒక ఉత్తరాన్ని రాస్తాడు. ఏదో ప్రపంచ యుద్ధ టైంలో ఓ సైనికుడు తన భార్యకి రాస్తాడు అందజేయమని. అది ఏమవుతుందంటే చాలా కాలం ఒక ఏదైతే మనం ఓ చిన్న పెట్టెలో ఉండిపోయిద్ది. అది రచయితకి దొరుకుతుంది. అది ఎట్లాగైనా సరే అందజేయాలనుకుంటాడు. అండ్ 25వ తారీఖున ముందు రోజు క్రిస్మస్ ఈవ్ రోజున అది అందజేస్తాడనమాట. అది అందజేసిన తర్వాత ఏం జరిగింది? ఏంటసలు ఆ ఉత్తరంలో ఏముంది? అదంతా కథ. 'ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్' బై మైఖేల్ మార్పుగో. 'ద యాంట్ అండ్ ద క్రికెట్' ఏసప్స్ ఫేబుల్స్ నుంచి తీసుకోవడం అయితే జరిగిందిది. యాంట్ అంటే చీమ, క్రికెట్ అంటే కీచురాయి. కీచురాయికి ఏదో పని పడుతుంది అండ్ చీమ దగ్గరికి వెళ్తుంది. ఏం పని పడింది? అసలు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరుగుతుంది అని చెప్పేదే ఈ పోయం. తర్వాత సునామీ. సునామీ భారతదేశానికి అసలు తెలీదు సునామీ అంటే ఏంటో అసలు యాక్చువల్‌గా 2004 అంతకుముందు. కానీ తర్వాత జరిగిన పరిస్థితి సునామీ ప్రతి భారతీయుడికి తెలుసు. అంత బీభత్సం చేసింది. ఇది నిజ జీవితానికి సంబంధించినటువంటి నిజంగా జరిగినటువంటి ఎపిసోడ్స్ ఉంటాయి ఈ సునామీలో. తర్వాత జుల్ఫికర్ ఘోష్ రాసినటువంటి జాగ్రఫీ లెసన్. ఈ జాగ్రఫీ లెసన్ అంటే మన సోషల్‌లో ఉండేటటువంటి భూగోళ శాస్త్రం కాదు. ఈ జాగ్రఫీ లెసన్ ఏందంటే జుల్ఫికర్ ఘోష్ రాసింది. మనిషి మధ్య తారతమ్యాలు ఎందుకుంటున్నాయి అనేది తనకు అర్థం కాట్లేదని జాగ్రఫీతో లింక్ చేసి రాస్తాడనమాట. తర్వాత ఎస్‌డి సావంత్ రాసినటువంటి 'గ్లింప్సెస్ ఆఫ్ ద పాస్ట్'. ఈ 'గ్లింప్సెస్ ఆఫ్ ద పాస్ట్‌లో ఏందంటే మన భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని బొమ్మల రూపంలో, కార్టూన్స్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. చాలా బాగుంటుంది. చక్కగా మనం నేర్చుకోవచ్చు. తర్వాత టీఎస్ ఎలియట్ 'వేస్ట్ ల్యాండ్' రాసినటువంటి వ్యక్తి, నోబెల్ బహుమతి గ్రహీత. ఈయన 'మెకావిటీ ద మిస్టరీ క్యాట్‌ని' రాయడం జరిగింది ఇది పోయం. ఇక్కడ ఈ పిల్లి యొక్క ప్రత్యేకత ఏంటో ఆయన రాయడం అయితే జరిగింది. ఈ లెసన్‌లో మనకి తెలుస్తుంది. సత్యజిత్ రే రాసినటువంటి 'బిపిన్ చౌదరి స్లాబ్స్ ఆఫ్ మెమరీ'. బిపిన్ చౌదరి గారు తనకి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్‌ని మర్చిపోయాడు. ఏంటా ఇన్సిడెంటు? ఏంటా కథ? ఆ మర్చిపోయినందుకు ఏం జరిగింది? అనేది ఇందులో మనం చదువుకోవచ్చు. 'ద లాస్ట్ బార్గెయిన్'. బార్గెయిన్ ఒక వ్యక్తి పనికి సిద్ధమవుతాడు. రకరకాల వ్యక్తులు వచ్చి పిలుస్తూ ఉంటారు. పిలుస్తూ ఉంటే పనికి ఒప్పుకోడు. కానీ చివరికి ఒక వ్యక్తి వచ్చి పనిలో పెట్టుకుంటాడు. ఆ పనికి చాలా ఆనందంగా వెళ్తాడు. ఎవరా వ్యక్తి? ఏంటి? అనేది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి 'ద లాస్ట్ బార్గెయిన్' ద్వారా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత 'ద సమ్మిట్ వితిన్' హెచ్‌విఎస్ అహ్లూవాలియా గారు రాశారు. చాలామంది ఎక్కలేని శిఖరాలు చాలా ఉంటాయి జీవితంలో. ఎవరెస్ట్ ఎక్కుతూ ఉంటారు. లేకపోతే ఎల్బ్రస్ పర్వతం ఎక్కుతూ ఉంటారు. ఇలా శిఖరాలన్నీ ఎక్కుతూ ఉంటారు. అయితే 'ద సమ్మిట్ వితిన్‌లో' అహ్లూవాలియా గారు ఏమంటున్నారంటే మనలోనే ఒక ఎత్తైన శిఖరం ఉందని. అయితే ఆయన అనుభవాలు అయన్నీ కూడా ఇక్కడ మనతో పంచుకుంటారు. తర్వాత 'స్కూల్ బాయ్'. 'స్కూల్ బాయ్' గురించి విలియం బ్లేక్ రాయడం జరిగింది. ఈ పోయెమ్ మనకు తెలుస్తున్నది చదివితే. అండ్ 'దిస్ ఈజ్ జోడీస్ ఫాల్' మార్జరీ కిన్నాన్ రోలింగ్స్. ఇందులో ఒక అబ్బాయి ఉన్నాడు. తాను ఏం చేస్తాడంటే ఒక జింకని చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? ఏంది? అనేది కథ. అయితే ఆ జింక యొక్క పిల్లని మాత్రం ఇంటికి తెచ్చుకుంటాడు. అసలు ఎందుకు చంపాల్సొచ్చింది? చంపినోడు మరి జింకని చంపినోడు జింక పిల్లని ఎందుకు చంపలేదు? అది జోడీస్ ఫాన్ ఎందుకయింది? ఇయన్నీ కథ చాలా బాగుంటుంది. 'దిస్ ఈజ్ జోడీస్ ఫాన్'. తర్వాత 'ఎ విజిట్ టు కేంబ్రిడ్జ్' ఫిర్దౌస్ గంగా 'ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్' అనే పుస్తకం నుండి తీసుకోబడింది. 'ఎ విజిట్ టు కేంబ్రిడ్జ్' ఇక్కడ ఒక గొప్ప వ్యక్తిని ఫిర్దౌస్ గంగా కలవడం అయితే జరుగుతుంది. జర్నలిస్టు అండ్ సామాన్యమైన వ్యక్తి అనే చెప్పాలి. కానీ సామాన్యమైన వ్యక్తికి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ ఫిర్దౌస్ గంగాకి లేవు.
అలాంటిది ఒక అద్భుతమైన వ్యక్తిని ఆయన కేంబ్రిడ్జ్‌లో కలవడం జరుగుతుంది. మాట్లాడడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడు జీవించి లేడు. ఎవరు? ఏంటి? అనేది మనం విజిట్ కేంబ్రిడ్జ్‌లో చూస్తాం. ఆయన ఏం మాట్లాడారు? అసలు మాట్లాడడానికి ఆయనకి వీలవుతుందా? లేదా? అయన్నీ చూద్దాం. వెన్ ఐ సెట్ ఔట్ ఫర్ లైనెస్ థామస్ హార్డీ. జనరల్‌గా నవలల ద్వారా సుపరిచితుడు థామస్ హార్డీ. ఆయన రాసినటువంటి నవలలు అద్భుతాలు. ఏందంటే సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబించే అద్భుతమైన నవలని ఆయన రాయడం అయితే జరిగింది. ఈ పోయెమ్ ద్వారా ఏందంటే పోయెట్‌గా కూడా మనకు తెలుసు. వెన్ ఐ సెట్ ఔట్ ఫర్ లైనెస్. ఇందులో లైనెస్ అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్తాడు థామస్ హార్డీ. వచ్చిన తర్వాత ఒక మార్పుని అందరూ గమనిస్తారు. ఏంటి ఆ మార్పు? ఏం జరిగింది? అనేది మనకి ఈ లెసన్ ద్వారా అర్థమవుతుంది. ఏ షార్ట్ మాన్సూన్ డైరీ బై రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ మన ప్రతి క్లాస్‌లో ఈయన యొక్క చాప్టర్ అయితే ఉంటానే ఉంటుంది. తాతగారి ఇల్లు, తాతగారి బనియన్ ట్రీ చూసాం 6థ్ క్లాస్‌లో. అట్లానే ఏ టైగర్ ఇన్ ద రూమ్ అది కూడా చూసాం. ఏ టైగర్ ఇన్ ద హౌస్ అది. ఇట్లా రస్కిన్ బాండ్ ఏందంటే ప్రతి లెసన్ అనేది ప్రతి క్లాస్‌లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ రస్కిన్ బాండ్ రాసే షార్ట్ మాన్సూన్ డైరీ అయితే మనం చదువుతాం. అంటే ఏం లేదు, ఓ ఋతుపవన కాలంలో ఎట్లా మార్పులు చెందినయి, వాతావరణం ఎలా మారింది అయన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. అండ్ ద గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్. మిడత మరియు కీచురాయి గురించి జాన్ కీట్స్ అయితే రాయడం అయితే జరిగింది. అది కూడా ఈ పోయంలో మనం చదవడం జరుగుతుంది. ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1, గ్రేట్ స్టోన్ ఫేస్ 2. నతానియల్ హాథోర్న్ రాసినటువంటి ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ 1, ఫేస్ 2 ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా అద్భుతంగా మారుస్తాయి అనేది. కొండ మీద ఒక మొహం చెక్కుంటుంది. ఎందుకు చెక్కారంటే ఆ ఊరిలో ఒక పెద్ద నమ్మకం ఉంది. ఏంటంటే ఆ వ్యక్తి వస్తాడు, ఈ యొక్క ఏదైతే గ్రామం ఉందో దీన్ని చాలా గొప్పదిగా చేస్తాడు. ఒక ఎక్సలెంట్ ప్లేస్‌గా దీనికి మంచి పేరు తీసుకొస్తాడు అని అంటారు. ఆ ముఖానికి తగ్గటువంటి వ్యక్తి ఎప్పుడొస్తాడా అని ఈ వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. చివర్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏంటి? అదంతా చివరికి తెలిస్తే ఆ వ్యక్తి, కొండ మీద ఉన్న వ్యక్తి, ఈ వెయిట్ చేస్తున్న వ్యక్తి ఒక్కళ్ళే. ఆ విషయం అసలు అతనికి తెలుసా? తెలీదా? ఎప్పుడు తెలుస్తుంది? ఇయన్నీ కూడా గ్రేట్ స్టోన్ ఫేస్ 1, ఫేస్ 2లో మనకి నతానియల్ హాథోర్న్ గారు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇట్ సో హ్యాపెండ్ సప్లిమెంటరీ రీడర్ హౌ ద క్యామెల్ గాట్ హిస్ హమ్. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసినటువంటి ఏందంటే క్యామెల్ ఒంటెలకి మూపురం ఒకటి ఉంటుంది. అది ఎలా వచ్చింది? శాపం వల్ల వచ్చిందా? లేకపోతే ఎవరైనా కానీ బ్లెస్సింగ్స్ ఇస్తే వచ్చిందా? ఏం జరిగింది? ఆ బ్లెస్సింగ్‌కైనా, ఆ కర్స్‌కైనా ఏంటి? చిల్డ్రన్ ఎట్ వర్క్. పిల్లలు ఏందంటే ఈ చెత్త కాగితాలు అవి ఏరుకుంటూ ఉంటారు కదా! దానికి సంబంధించి రకరకాల పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వెట్టి పనులు, ఇంట్లో పనులు కాదు. గీతా వోల్ఫ్, అనుష్క రవిశంకర్, ఒరిజిత్ సేన్ వీళ్ళు రాసినటువంటి ట్రాష్ ఆన్ ర్యాక్ పిక్కర్ చిల్డ్రన్ రీసైక్లింగ్ అనే దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఒక భాగాన్ని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సెల్ఫిష్ జయంట్. ఆస్కర్ వైల్డ్ రాసినటువంటి సెల్ఫిష్ జయంట్. తన యొక్క గ్రౌండ్‌లో ఎవ్వరు ఆడుకోవడానికి వీల్లేదు. ఎవరు రావడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితిలో ఒక చిన్నబ్బాయి వచ్చి ఈ సెల్ఫిష్ జయంట్ యొక్క మనసును మార్చేయడంతో పాటు అప్పుడు దాకా తాను ఉన్న బాధల్లో నుండి తనని బయటికి తీసుకెళ్తాడు. అదే ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి ద సెల్ఫిష్ జయంట్ చాలా చక్కగా ఉంటుంది. అండ్ హఫీజ్ కంట్రాక్టర్ రాసినటువంటి ద ట్రెజర్ వితిన్. ఈయన పెద్ద కాంట్రాక్టరు. ఈయన యొక్క ఇంటర్వ్యూ అనేది ఇది ద ట్రెజర్ వితిన్. ప్రిన్సెస్ సెప్టెంబర్ ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ ఉంటాయా? మీరు సోమర్సెట్ మోగన్ యొక్క ప్రిన్సెస్ సెప్టెంబర్ కనుక చదివితే అర్థమవుతుంది. రస్కిన్ బాండ్ మరలా వచ్చేసారు. ద ఫైట్ బై రస్కిన్ బాండ్. నెక్స్ట్ సాకి, హెచ్హెచ్ మన్రో. చాలా ఫేమస్ సాకి. మీకు సాకి ఈ 8th క్లాస్లోనే కాదు, డిగ్రీలో కూడా మళ్ళీ పరిచయం అవడం జరుగుతుంది. బీటెక్ చదివితే బీటెక్లో కూడా సాకి ఉంటాడు, డిగ్రీ చదివిన సాకి ఉంటాడు. ఓపెన్ విండో. ఇది ఒక హ్యూమరస్ స్టోరీ, చాలా చక్కగా ఉంటుంది. ఆ విండో యొక్క కథ ఏంది, ఓపెన్ చేస్తే ఏమవుతుంది, దయ్యాలు వస్తాయా ఏంటనేది ద ఓపెన్ విండోలో తెలుస్తుంది. తర్వాత జెలీబీస్ బై అహ్మద్ నదీమ్ ఖస్మీ. తర్వాత కామెట్ 1, 2 రాసింది జయంత్ నార్లికర్ కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఇంకో చోట ఉంటుంది రాసి. ఆయన యాన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ప్రాచీన విద్యా విధానం భారతదేశంలో
ఎలా ఉండేది దానికి సంబంధించిందనమాట. టోటల్‌గా ఇదండి సిలబస్ వచ్చేసి టెక్స్ట్ బుక్‌లో మనకి 2 ఉన్నాయి. హనీ డ్యూ ఒకటి అండ్ అట్లానే ఇట్స్ సో హ్యాపెండ్ అనేది ఒకటి. ఈ 2 టెక్స్ట్ బుక్‌లు అంటే ఒక టెక్స్ట్ బుక్కు, ఒకటొచ్చేసి సప్లిమెంటరీ రీడర్ అనమాట. ఇది టోటల్‌గా సిలబస్. ఇవన్నీ కూడా మీకు అదిగోండి అండ్ టోటల్‌గా ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఇయన్నీ కూడా పాఠ్యాంశాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలానే ఐకార్డ్స్, డిస్క్రిప్షన్‌లో, ఎండ్ స్క్రీన్స్‌లో ఇదొచ్చేసి గ్రామర్ అనమాట. టోటల్ గ్రామర్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. టోటల్ గ్రామర్ మొత్తం మీకేందంటే ఒక ఆర్డర్‌లో పెట్టబడింది. అలానే లెసన్స్ కూడా మీకు పోయెమ్స్ కానివ్వండి, ప్రోస్ కానివ్వండి అన్నీ మీకు ఇట్లా ఆర్డర్‌లో ఉంచబడి ఉన్నాయి. చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆ విషయాలు గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.